మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభవందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకొని పిల్లారా, ఈరోజు వాక్య అంశంలోకి అడుగుపెట్టే ముందు మీకు తెలియజేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మీరు ఈరోజు ఈ విశ్రాంతి దినం రోజు మీ ఆలయానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని గైకొని మీ హృదయంలో ఉంచుకొని మీ ప్రతి ప్రార్థనా విజ్ఞాపనల్ని ఆరాధనలో, ప్రార్థనలో అప్పగించుకొని ఆశీర్వాదాలతో తిరిగి మీ ఇంటికి వచ్చారని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా మీరు మాకు అందిస్తున్న ఈ ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను ఈ ఛానల్లో మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాల చెంత మీ ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను ఉంచుతున్నాం. ప్రియులారా, ప్రభు తప్పకుండా మీ అందరికీ జవాబును అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, క్రమాన్ని అనుగ్రహించి మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు నిలబెట్టి కాపాడి బలపరచును కాక. ఆమేన్. మరి నేటి అంశంలో గనక మనం అడుగుపెట్టినట్లయితే ప్రియులారా, మీకు ఒక చిన్న మాటను నేను తెలియజేయాలి. అదేంటనంటే, మన జీవితంలో దేవుడు మనకు కొన్ని విషయాలు మనకు నేర్పించాలి అన్న నిమిత్తం కొన్ని విషయాలను మనకు తెలియజేస్తాడు. అందరూ తెలిసిందే. అయితే ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి, ప్రాముఖ్యంగాంచిన వ్యక్తి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరనంటే ఏలియా గారు. అయితే ఆయన గురించి మనం ఏం నేర్చుకోవాలి? ఆయన విజిట్ చేసిన ఒక మనిషి, ఆమె ఎవరు? ముందుగా చెప్పుకున్నటువంటి ఆ పాఠాలు, విషయాలు, గూఢమైన కొన్ని అర్థాలని మనం ఈ వాక్యంలో ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా వినాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. అయితే అంశం అని నేను చెప్పను, కానీ చాలామంది హృదయంలో ఉన్న ఒక చిన్న సందేహం ఏంటంటే, దేవుని పని మేము చేస్తే దేవుడు మమ్మల్ని నిజంగా పోషిస్తాడా? మమ్మల్ని పోషించడానికి దేవుడు అనేక మందిని ఏర్పరుస్తాడు, ఇది నిజమేనా? ఆయన మమ్మల్ని ఎలా పోషిస్తాడు? ఏ రీతిగా పోషిస్తాడు? ఒకవేళ ఆయన మమ్మల్ని పోషిస్తున్నట్లయితే దాన్ని మేము ఎలా తెలుసుకోవాలి? ఈ కథ ద్వారా మీరు అవన్నీ తెలుసుకోవచ్చు. నేను మీకు ఈ పాటికే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమై ఉంటుంది. సారేపతి విధవరాలు. ఈ కథ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కథ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సారేపతి విధవరాలు, ఆమె గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఆ కథ ద్వారా, ఆ కథలో ఉండే పాఠాల ద్వారా మన జీవితంలో మనం ఏం నేర్చుకోవచ్చు అన్న కొన్ని గూఢమైన సంగతులను ఈరోజు మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. మీ కొరకు నేను ఒక 5 పాయింట్స్ని నోట్ చేసి పెట్టుకున్నాను. 5 పాయింట్స్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచన ప్రారంభం 16వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము మొదలుకొని 16వ వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉంది. మనం చదువుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కథ ప్రతి ఒక్కరికి తెలుసని మనం చెప్పుకున్నాం కదా. ఈ 8వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ కథను మనం చూస్తాం. ఇక్కడ ఒక నార్మల్గా కథ ఉంటుంది. ఏంటనంటే, ఏలియా గారికి దేవుడు ఒక మాట చెప్తాడు. ఆ మాట చెప్పిన ప్రకారం దీన్ని మనం ఒక కథగా ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. కామన్గా మనం ఎలా కథల మాదిరి చెప్పుకుంటామో ఆ కథ మాదిరి ఈ వాక్యాన్ని మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. అయితే జాగ్రత్తగా వినండి. 8వ వచనం నుండి 16వ వచనం వరకు ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఏముంటుందనంటే, ఏలియా గారికి ముందుగానే దేవుడు చెప్తాడు, అయ్యా నేను ఇలాగా ఈ సారేపోతానే ఊరికి నువ్వు వెళ్ళు, నేను పోషించేదానికి అక్కడ ఒక ఆమె నేను ఏర్పరిచి ఉన్నాను, ఆమె ఇంటికి వెళ్ళాయా, ఈ పని చేయి, నేను చెప్పినట్టు చేయని చెప్పేసి దేవుడు ఏలియా గారికి ఆజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 17వ అధ్యాయము 8వ వచనము దాని నుంచి మనం 9వ వచనంకి వచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. 8, 9 ఇన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మనం చెప్పుకున్న విధంగా నువ్వు సారేపతి అనే ఊరికి వెళ్ళాయా, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె నేను ఏర్పరిచి ఉన్నాను, అక్కడికి పోయి నువ్వు నేను చెప్పినట్లు చేయ అని చెప్పేసి ఈ ఒక 8, 9 వచనాల్లో మనం ఈ
ఆజ్ఞను మనం చూస్తామన్నమాట. ఆజ్ఞ, ఈ యొక్క మొట్టమొదటి పాయింట్ని మీరు నోట్ చేసుకోండి, ఆజ్ఞ. అయితే తర్వాత మనం చిన్నగా కనుక వాక్యంలోకి వచ్చినట్లయితే, సరే ఆ మాట ప్రకారం ఏలియా గారు ఆ సారెపత్తు అనే ఊరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక విధవరాలు అక్కడ కట్టెరాలు ఆయన చూస్తాడు. చూసి అమ్మ ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చి అమ్మ నాకు అని అడతాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏలియా గారు అక్కడ విధవరాలి దగ్గరకు పోయి అమ్మ నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వని చెప్పి అడతాడు. అడిగినప్పుడు సరే అని చెప్పి పోతుంటుంది. అయితే ఒకరు కష్టంగా పోతుంది. ఎందుకనంటే అక్కడ పరిస్థితులు వేరు. ఏలియా గారు పోయి అడిగిన ఆ ఒక్క పరిస్థితులు వేరు, ఆ ముందే పరిస్థితులు వేరు. ఈ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆజ్ఞ తర్వాత వచ్చే వాక్యం ఇదంతా. పోయి నీళ్ళ కోసం వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పిలుస్తాడు మళ్ళీ, అమ్మ నాకు ఒక చిన్న సహాయం చేయమ్మా, ఏంటనంటే నీళ్ళు తెస్తున్నావు కదా, అలాగే నాకు ఒక రొట్టె ముక్కను తీసుకురామ్మా, నాకు ఏర్పరిచే రొట్టె ముక్కనే నడతాడు. ఇక్కడ ఇంకొక రెండో పాయింట్గా మనం చూసుకున్నట్లయితే 17వ అధ్యాయము 12వ వచనం, ఇది రెండో కీ పాయింట్ అనమాట. దీన్ని నోట్ చేసుకోండి. రెండో కీ పాయింట్ ఇది. ఆజ్ఞ తర్వాత రెండో కీ పాయింట్, దీని పేరు వచ్చి రొట్టె ముక్క. జ్ఞాపకం చేసుకోండి, ఆజ్ఞ తర్వాత రొట్టె ముక్క. అయితే రొట్టె ముక్కను తీసుకున్నామని అడిగిన తర్వాత ఆ సారేపతి విధవరాలు ఏమంటుందంటే 12వ వచనం గనక మనం గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పమొక్కటైనా లేదు అన్న ఒక మాట ఏలియా గారితో ఆమె చెప్తుంది. అయ్యా నా దగ్గర, ఆమె ఏం చెప్తుందంటే, అయ్యా నా దగ్గర ఏం లేదయ్యా తినేదానికి, కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, అది ఇప్పటికి సరిపోతాయి కానీ ఒక్క అప్ప మొక్కు కూడా దాన్ని మించి లేదు నా దగ్గర అని చెప్పి ఆ ఒక్క విషయాన్ని గురించి ఏలియా గారికి ఆమె చెప్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈయన ఆలోచిస్తూ ఉంటాడు, ఏందా ఈ మాట నేసిందేమి, అనవసరంగా అడిగామా అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. తర్వాత ఆమె అన్న మాట ఏంటంటే, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకి వచ్చి తిన్నా నేను. ఇక్కడ ఈ పాయింట్ను నోట్ చేసుకోండి. అంటే 17వ అధ్యాయము 13వ వచనం, ఇది కీ పాయింట్. ఆమె ఏం చెప్తుంది, చనిపోవటకు సిద్ధమైంది ఆమె తర్వాత ఆమె బిడ్డ. ఆ విధవరాలు ఆ ఒక కటిక పేదరికంలో నుంచి బయటపడలేక మింగలేక కక్కలేక ఏం చేద్దాం అనుకుందంటే చనిపోదాం అనుకొని ఆ పట్టెడి పిండి ఆ నూనె ఏదైతే ఉందో దాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పి కొద్దిగా కట్టెలు ఏరుకుందామని ఆయన వచ్చిన ఆ వీధిలోకి ఏలియా గారు వచ్చి ఆమెతో మాట్లాడటం జరిగింది. ఇది ఈ కథ మొత్తం. తర్వాత ఏలియా గారు అది విని, అయ్యా మనసులో అనుకుంటాడు, ఆయన అనుకుంటాడేమో నాకు తెలిసి ఇలాగా, ఏందయ్యా ఈయన అడగమన్నావు, ఆయన అడిగేదానికి నా నోరు రావడం లేదు, ఆమె ఏమో చనిపోదాం అనుకుంటుందంట పేదరికం నుంచి బయటపడలేక, ఆమె వచ్చి అడగమంటావు ఏందయ్యా, ఆయన ఎట్లా అడగమంటావా, ఆయన దేవుడు అంటాడు, అయ్యా నీకు ఎందుకయ్యా అవన్నీ, నువ్వు పోయి అడుగు ఆమెని, నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యి, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అని. సరేనయ్యా. ఇప్పుడు 17వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఇది చివరి వచనంగా చూసుకోవచ్చు. అంటే 8 నుంచి 13 మనం ముగించుకున్నాం. ఈ 8వ వచనం నుంచి 13వ వచనం దాకా ఏముందంటే, ఒక విధవరాలను కలిశాడు, అపసారి బతుకుదికి వెళ్ళి ఒక విధవరాలను కలిశారు, ఆమె కష్టాలు చెప్పుకుంది, ఈయన విషయం చెప్పాడు, పోషించుటకు ఏర్పరిచిన ఈ దారిలో ఆయన ముందు కొనసాగిపోతున్నాడు, ఆయన దేవుని సహాయం తీసుకుంటూ. 17వ అధ్యాయము 13వ వచనం గనక మరలా ఒకసారి మనం చదువుకున్నట్లయితే, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. అంటే 17వ అధ్యాయము 13వ వచనాన్ని, దీన్ని కూడా కీ పాయింట్గా నోట్ చేసుకోండి. దీని పేరు వచ్చి భయపడవద్దమ్మా, నేను చెప్పినట్లు చెయ్యి, నా దేవుడు నాకు ఏదో తెలియజేయాలని ఆశపడుతున్నాడు, అదే విధంగా నీ జీవితంలో కూడా ఏదో ఒకటి జరుగుతుంది అన్న ఒక ఆశతో నేను చెప్పినట్లు చేయమ్మా. నువ్వేం చేస్తావంటే, ఆ కొద్దిగా పిండి నూనె ఉంది కదా, దాంట్లో రొట్టెలు కాల్చి, అది అప్పం కాల్చి, మొట్టమొదట నా దగ్గరికి ఒకటి తీసుకొచ్చి తర్వాత నీ బిడ్డకి నీవు సిద్ధం చేసుకోమ్మా తినేదానికని చెప్తాడు ఆయన. చెప్పిన తర్వాత 14వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, భూమి మీద యెహోవా వర్షము కురిపించుట వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు,
బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం అంతా మనం చదువుకున్న తర్వాత నేను విషయం మీకు తెలియజేస్తానికి జ్ఞాపకం చేసుకోండి. అయితే 15వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇక్కడ ఒక సాక్ష్యంగా ఈ కథ ముగింపబడింది. కథ మొదలైంది, విషయం చెప్పాడు, యెహోవా ఆజ్ఞ ప్రకారం చేశాడు, తర్వాత రొట్టె ముక్క దాని ప్రకారం కథ నడిచింది, తర్వాత చనిపోదాం అనుకుంది, తర్వాత భయపడవద్దు అని చెప్పిన మాట ప్రకారం కథ నడిచింది, తర్వాత 5వదిగా మనం కానీ చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చిన రీతిగా బుడ్డిలో ఉన్న నూనె అయిపోలా, తొట్టిలో ఉన్న పిండి అయిపోలా. ఇది కథ. దీన్ని మనం కథ మాదిరి చెప్పుకున్నాం, మంచిగా ధ్యానించడానికి ప్రయత్నం చేసాం, బాగుంది. అయితే ఈ కథ ద్వారా మనం అనేక పాఠాలను నేర్చుకోవచ్చు ప్రియులారా. మొట్టమొదటిదిగా కనుక మనం చూసుకున్నట్లయితే 9వ వచనం, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అంటే దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రియులారా, దేవుని పని చేసే ప్రతి యాజకుడికి కానివ్వండి, దేవునికి పని చేసే ప్రతి సేవకుడు కానివ్వండి, ఆయన పని వాళ్ళు చేసిన ప్రకారం వారి పనిని ఆయన చేపడతాడు. ఇక్కడ ఏలియా గారు ఆహాబు రాజు దగ్గర పోయి విషయం చెప్పేసి వస్తుండగా చెప్పిన మాట ఇది, అయ్యా నిన్ను పోషించేదానికి ఇలాగా ఒక విషయం ఉందాడా, ఆ విషయాన్ని నీవు అంగీకరించినట్లయితే, నమ్మినట్లయితే, అంటే మనం ప్రశ్నలు అడుగుతాం కాదు, 100 అడుగుతాం, దేవుడు ఆశీర్వదించే బదులు అయ్యా నువ్వు అక్కడికి పోయి ఆ పని చేయంటే ఎందుకు చేయాలా, అక్కడ పోయి చేస్తే ఏమొస్తుంది, నాకు డబ్బులు వస్తాయా, నాకు తినేదానికి ఆహారం వస్తుందా, ఇన్ని అడుగుతాం. కాబట్టి ఆయన చెప్పి ముందుగానే చెప్పి పంపించాడు, నిన్ను పోషించేదానికి నేను ఒక ఆమెను అక్కడ సిద్ధం చేసి ఉంచాను. నిన్ను పోషించడు కానీ ఆయన అన్న మాటకి అర్థం ఏంటి, ఆయన పనిని మనం చేసినట్లయితే, సేవకులుగా ఆయన పనిని మనం చేపట్టినట్లయితే మన పనిని ఆయన చేపడతాడు, మన పోషకుడు ఆయన. ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి ప్రియులారా. తర్వాత 2వ పాఠంగా మనం చూసుకున్నట్లయితే 17వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దను నున్నవే, కానీ అప్ప మొక్కటైనను లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పిల్లరా, ఈమె ఇంత ఎక్స్ప్లెనేషన్ ఆమెకి ఇవ్వాల్సిన, ఏలియా గారికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ ఉండే పరిస్థితి ఏంటి? అక్కడ కటిక పేదరికంలో జీవిస్తున్నారు. ఒక ఆయన వచ్చి నీళ్ళు అడిగారు, నాకు లేదు పోయావా నీళ్ళు మేమే చచ్చిపోతుంటారు. అంతటి చిరాకు ఉంటుంది ఒకవేళ మనం కానీ ఉన్నట్లయితే. కానీ ఆ విధవరాలు ఎంత మనశ్శాంతిగా నెమ్మదిగా ఒక పాఠాన్ని అక్కడ మన జీవితంలో నేర్పించింది తెలుసా ప్రియులారా? వాక్యం చదువుతుండగా మనకు ఆ పాఠం అర్థమవుద్ది. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే, కాని అప్ప మొక్కటనైనను లేదు. సాత్వికముతో ఎక్కడ యాజకుడైన ఏలియా గారికి ఆమె సమాధానం ఇవ్వడం చూస్తున్నాం. అంటే దేవుని పని చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఎలాగుంటుంది? చావక ముందు ఆమె బ్రతికి ఆయనతో మాట్లాడుతుంది ఆ ఒక్క క్షణం. కానీ ఆమె చెప్తున్న సమాధానం ఎంత మంచిగా ఉందో చూసారు ప్రియులారా? మనమైతే అక్కడ చెప్తామా, వచ్చాడు ఇప్పుడు వచ్చాడు, ఎంత సందర్భం ఎటువంటిది, ఇప్పుడు వచ్చి నీళ్లు రొట్టె మొక్క దాన్ని నన్ను అడతాను, నువ్వే తెచ్చుకోవయా అని. సాత్వికులు ధన్యులు. సాత్వికముగా ఆయన మనకు చెప్తున్నటువంటి మాట ఇది, సాత్వికముతో. అదే అక్కడ సారేపతి విధవరాలు కూడా ఏలియా గారికి చెప్పిన మాట సాత్వికంగా చెప్పింది, అయ్యా నీవు నమ్మే యెహోవా జీవంతోడయ్యా, నా దగ్గర అంత లేదు నా దగ్గర. మేము చావక మునుపు కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంది,
దాంతో ఆహారం భుజించిన తర్వాత మేము అనుకున్న రీతిగా చేద్దామని అనుకుంటున్నాము. ఎంత సాత్వికంతో చెప్పిందో చూడండి. సాత్వికంతో మనం జీవితంలో మనం ధన్యులవుతామన్న పాఠం ఇక్కడ మనం నేర్చుకోవచ్చు పిల్లారా, అని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 17వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోదము. ఇక్కడ ఏలియా గారు కమాండ్ చేయడం లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. యాజకుడైన ఏలియా గారు, ప్రవక్త అయిన ఏలియా గారు ఇక్కడ ఆమెను కమాండ్ చేయడం లేదు, ఆమెకి ధైర్యం చెప్పడం లేదు. ఈ విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆమెకి ధైర్యం చెప్పడం లేదు. ఈ విషయం ఇక్కడ ఆ పరిస్థితుల్లో ఆమె సాత్వికంగా ఆయనకి సమాధానం చెప్పిన ప్రకారం ఆమెకి ఏదో ధనధాన్యాలు అనుగ్రహింపబడతాయని ఏలియా గారు ఆమెకు చెప్పడం లేదు. ఏలియా గారు చెప్పిన మాట ఏంటి? ఎవరి మీద నమ్మకం ఉంచాలో ఆయన మీద మాత్రం నమ్మకం ఉంచి భయపడకుండా నేను చెప్పినట్లు చేయమ్మా. కానీ మొట్టమొదట చేసిన అప్పం తీసుకురమ్మని ఆమెతో ఏలియా గారు సెలవిస్తారు. ఎందుకు? ప్రాధాన్యత. పాఠం పేరు నేర్చుకోండి, 3వ పాఠం, ప్రాధాన్యత. అక్కడ దేవుని పని చేయడానికి వచ్చిన ఏలియా గారికి ప్రాధాన్యత ఇమ్మని అడుగుతున్నాడు ఆయన. అంటే ఆయనకి ఇమ్మనే, ఇండివిజువల్గా ఆయనకి ప్రాధాన్యత ఇమ్మని అడుగుతున్నాడా? కాదు, దేవునికి ప్రాధాన్యత ఇమ్మని అడుగుతున్నాడు. సారేపతి విధవరాల్ని మనమైతే నువ్వు తీసుకోవా నిన్ను అడిగినప్పుడు మళ్ళీ మొట్టమొదటిది, రెండోది, మూడోది ఇవన్నీ ఎందుకు, మేము ఏదో ఒకటి చేసి పెడతాం, గమ్ము తినేసిపోవయా. ఒకవేళ ఇచ్చే పని అయితే అలాగే అంటామేమో ప్రియులారా. నేను మనల్ని తిట్టడం లేదు, కానీ నిజ జీవితంలో జరిగే పరిస్థితుల గురించి వివరించేదానికి ప్రయత్నం చేస్తున్నాను మీకు. అప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి, యాజక ధర్మం చేయడానికి వచ్చిన వాళ్ళని మనం నిజమైన రీతిలో గౌరవించగలుగుతున్నామా? వాళ్ళ మాటను వినగలుగుతున్నామా? వీళ్ళని ఏదో సోచి చెప్తున్నాళ్ళు అని చెప్పేసి ఆయన్ని విడిచిపెట్టేస్తున్నామా? వాళ్ళ మాటలు. దేవుని పని చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, యాజకునిగా వచ్చిన ప్రతి ఒక్కరు, సేవకునిగా వచ్చిన ప్రతి ఒక్కరు, సేవకునిగా వచ్చిన ప్రతి ఒక్కరు, అంటే దేవుని పని చేయడానికి ఎటువంటి రూపంలో వచ్చినను వారికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి ప్రియులారా. వారికి ఇవ్వాల్సిన గౌరవం మనకి ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకి. వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దేవునికి మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లే. మనం ఇప్పుడు చూడండి, ఎక్కడైనా గమనించండి, ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు, లేదంటే మొట్టమొదటి జీతం వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఉండే లోకల్ పాస్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తారు, లేదంటే సేవకులకి ఎవరైనా ఇస్తారు. కొంతమంది అయితే ఏదన్నా వచ్చిన ఫస్ట్ శాలరీతో ఏదన్నా మైక్ సెట్లు లేదంటే కీబోర్డ్లు ఏవో కొన్ని ఇస్తుంటారు. నేను చాలా దగ్గర చూసా. ఎందుకు? అది వారికి ఇచ్చినప్పుడే వారికి ఇచ్చినట్లా? కాదు, దేవునికి ఇచ్చినట్లు. మొట్టమొదటిది అది వారికి మొట్టమొదటిది. ఎందుకన్నా అని మీరు అడిగినట్లయితే అది వారికి చివరిది కనుక. చివరిది, వారి జీవితంలో చివరిది. వాళ్ళు చనిపోవాలి అని అనుకుని నిర్ణయం తీసుకున్న నిమిత్తం చివరిదైనా ఆ కొంచెం పిండి, కొంచెం నూనె వాళ్ళకి మొట్టమొదటిదిగా మారింది. దేవుడు ఆశీర్వదించును గాక. ఆయన చేసిన అద్భుత కార్యం ఎలాగుందో చూడండి. ప్రాధాన్యత. ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి పిల్లారా. తర్వాత 17వ అధ్యాయము 15వ వచనం కనుక మనం గమనించినట్లయితే, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. అంటే దీనికి అర్థం ఏంటంటే, ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మన జీవితంలో మనకు ఒక ఇది ఉంటుంది. అంటే నా మొట్టమొదటి జీతం దేవునికి అర్పించాను, నా మొట్టమొదటి దేవునికి అర్పించాను, నా మొట్టమొదటి పంట దేవునికి అర్పించాను, నాకు కలిగినది ఆయన ఆశీర్వదించి నాకు కలిగినది మొట్టమొదటిది ఆయనకి ఇచ్చాను. జరుగుతుందా నా జీవితంలో? ఇలాగా జరుగుతుందా? నిజంగా నన్ను పోషించగలుగుతాడు దేవుడు? ఈ ఇచ్చిన మొట్టమొదటిది, ఆ ప్రాధాన్యతతో నా జీవితంలో నేను ఊహించి ఇచ్చిన మొట్టమొదటిది ఏదైనా కూడా, వస్తువైనా కానివ్వండి, ధనమైనా కానివ్వండి, ఏదైనా కూడా నేను ఇచ్చినట్టు నా జీవితంలో నిజంగా జరుగుతుందా అద్భుత కార్యం? నా జీవితంలో సూచక్రియలు జరుగుతాయా అని సందేహపడే వారికి వాక్యం.
చూడండి 15వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరు. ఎలాగ వచ్చారు? ఏలియా గారు వస్తా పిండి తెచ్చారా, నూనె తెచ్చారా, తర్వాత లేదంటే వీళ్ళు అంగడి పోయి కొనుక్కొచ్చారా, కొనుక్కొచ్చిన డబ్బులు వాళ్ళకి ఉన్నాయా? మరి ఎట్లా వచ్చింది? భూమి మీద బ్రతికినంత కాలం తొట్టిలో ఉన్న పిండి అయిపోకుండా దేవుడు ఆశీర్వదించాడు. బుడ్డిలో ఉన్న నూనె అయిపోకుండా దేవుడు ఆశీర్వదించాడు. వారి కుటుంబాన్ని దేవుడు దర్శించి ఆ విధవరాల కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించి నిండారులుగా దీవించాడు. పిల్లారా, ఎందుకు? ప్రాధాన్యత, ఆజ్ఞకు లోపడటం, సాత్వికంతో సమాధానం చెప్పడం, ఇవన్నీ పాఠాలు మనకు నేర్పిస్తుంది సారేపతి విధవరాల కథలో. 15వ వచనంలో మనం నేర్చుకోవాలి. అద్భుత క్రియ ఇక్కడ జరిగింది. ప్రాధాన్యత ఇచ్చింది ఆమె జీవితంలో దేవునికి. దాని తర్వాత ఆమె జీవితంలో ఊహించినది జరిగింది, చోటు చేసుకుంది. ప్రియులారా, మరి చివరిదిగా మనం గనక పాఠం గనక చూసుకున్నట్లయితే 17వ అధ్యాయము 16వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అంటే మొట్టమొదటిగా మనం చెప్పుకున్న పాఠం ఏంటి? ఆజ్ఞని ఈయన నెరవేర్చిన ప్రకారం ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన అక్కడ పోయా, ఇలాగా నీ కొరకు నేను ఒక విషయాన్ని అక్కడ ఏర్పరిచి ఉన్నాను, నిన్ను పోషించేదానికి ఒక ఆమెనానికి ఒక విధవరాలను అక్కడ ఏర్పరిచి ఉన్నాను, అక్కడే నీకు అన్ని అని చెప్పి ఆ సేవకుడిని పంపించిన ప్రకారం ఆజ్ఞ ఈయన సరైన రీతిలో జరిగించిన ప్రకారం బుద్ధిలో ఉన్న నూనె అయిపోలేదు, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. అందుకే ఇక్కడ స్పష్టంగా ఉంది, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము. ఆయన ఆజ్ఞని వెంబడించాడు. ఆయన ఆజ్ఞల ద్వారా ఒక అద్భుత క్రియ అవతలి వారి జీవితంలో జరిగింది. సారేపతి విధవరాల జీవితంలో జరిగింది. ఆమె బిడ్డ ఆమె సంతోషంగా వారి జీవితాన్ని కొనసాగించడం కూడా ఈ వాక్యంలో మనం చూస్తాం. పిల్లారా, ఈ 5 పాఠాలని మన జీవితంలో మనం నెరవేరుస్తున్నామా, జ్ఞాపకం చేసుకుంటున్నామా? మరలా ఒకసారి చెప్పుకుందాం పిల్లారా. అనేక పాఠాలు ఈ ఒక వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఆ పాఠాలు మీరు ఒకవేళ నోట్ చేసుకోవాలనుకుంటే నేను చెప్తాను ఇప్పుడు, కాబట్టి నోట్ చేసుకోండి, లేదంటే ఆ వాక్యాన్ని స్కిప్ చేస్తాను వినేదానికి ప్రయత్నం చేయండి. 17వ అధ్యాయం 9వ వచనం, 17వ అధ్యాయం 12వ వచనం, 17వ అధ్యాయం 13వ వచనం, 17వ అధ్యాయము 15వ వచనం, 17వ అధ్యాయము 16వ వచనము. ఈ 5 వచనాల్లో కూడా అనేక పాఠాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు, మనల్ని తాకాడు, మన హృదయాన్ని దర్శించాడు. ఆయన సారేపతి విధవరాలు జీవితంలో జరిగిన ఆ పోషక క్రియ మన జీవితంలో కూడా దేవుడు నిత్యము జరిగించాలన్న ఆశతో, ఆయన మనల్ని నడిపించాలి అన్న ఆశతో, మన జీవితంలోకి ఆయన రావాలి అన్న ఆశతో, ఆశీర్వదింపబడాలి అన్న ఆశతో ఆయన ఎదురు చూస్తున్నాడు. పిల్లారా, మన పోషణ కోసం అనేక మందిని ఆయన పంపిస్తాడు. మన పోషకుడు ఆయన. జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో ఈ ఆశతో ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, 1000 తరముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అనువాడు వందేవా, నీకే వందనాలు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అల్ఫా ఓమేగా అన్న దేవా, మమ్మల్ని కాపాడేదేవా, నడిపించేదేవా, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించేదేవా, నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నా జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డని, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, సారేపతి విధవరాలు నా తండ్రి ఏ రీతిగా అయితే నా తండ్రి నీ ద్వారా పోషింపబడిందో నా తండ్రి, మా జీవితంలో నా తండ్రి అలాగనే నా తండ్రి నీవు సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ యొక్క సానుకూలతను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మా పోషకుడు తండ్రి, నీవు మమ్మల్ని పోషించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. మా జీవితంలో నా తండ్రి నాయన నీవు మాత్రమే మాకు ఆశగా మిగిలి ఉన్నావు నా తండ్రి. నీవు తప్పితే నా తండ్రి మా జీవితంలో మాకు ఎవరు లేరు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. నాయనా, ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మానక తప్పక ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీ పాదాలు చెంత పెడుతున్నాం నా తండ్రి. ప్రతి అవసరతను నీవు ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించి, సమాధానాన్ని అనుగ్రహించి, వాళ్ళ జీవితంలో వాళ్ళని నిలబెట్టమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఒంటరిగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి.
అనారోగ్యంగా నా తండ్రి క్షీణించి బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి నా తండ్రి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. అనేక ఇబ్బందులు, కష్టాలు నా తండ్రి, లోటుపాట్లతో నా తండ్రి సతమతం అవుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి హృదయాన్ని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. శ్రమల బాటలో నుంచి నా తండ్రి వాళ్ళకి విడుదల అనుగ్రహించమని, అపవాది వారికి విధించిన సంఖ్యల నుంచి వాళ్ళకి విముక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ, మరలా నా తండ్రి నీ రాకడ సమయం గనక ఆలస్యమైనట్లయితే మేమందరం ఓ దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింపచేయమని వేడుకుంటూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.